మనుషుల కంటే కుక్కలు చాలా విశ్వాసం గలయి అని అంటుంటారు పెద్దలు. బుక్కెడు బువ్వ పెట్టినా సచ్చేదాకా మరవై కుక్కలు. అసొంటి కుక్కలను చాలా పనులలో వాడంగా చూసినాం. పోలీసులు వాళ్ళ డ్యూటీలలో వాసన చూసి దొంగలను దొరకబట్టనీకే వాడతారు. ఆర్మీలా ఇట్లా చాలా పనులలో కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి వాడతారు. కానీ ఓ కంపెనీ వాళ్ళు కుక్కకి ఎసొంటి డ్యూటీ అప్పచెప్పి రోజు చూస్తే అవాకైతారు పక్క. కుక్కలను ఇంటి మనిషి లెక్క పాయడం చేసుడు, మనుషులతోని సమానంగా చూసుడు, స్నానాలు చేపించుడు, తినిపించుడు, లాలించుడు, బుజ్జగించుడు అన్ని చూసినాం. కానీ ఈ లెవెల్ అబ్బా సీదా కుక్కకి ఓ పెద్ద బాధ్యతను అప్పచెప్పిర్రు. ఏంటి షాక్ అయ్యారా అన్నట్టే ఇచ్చింది కదా అది లుక్. ఇంతకు మ్యాటర్ ఏముందో చదివిర్రా? ఈ కుక్క పేరు డెన్వర్ అట. ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్. అంత పెద్ద పోస్టు ఈ కుక్కకి ఎందుకు అప్పచెప్పిర్రంటే, రోజంతా పని చేసి అలసిపోయి డీలా పడిపోకుట మనసు జర్ర ఎటమటమైన ఈ కుక్కను చూస్తే, దాని చేష్టలు ఆటలు చూస్తే మనసుకు నిమ్మలం అనిపిస్తుంది కదా. ఆఫీస్ వాతావరణం కూడా దాన్ని ఆటతోని హుషారుగా ఉంచుతుంది. అందుకే పెట్ ఫ్రెండ్లీ ఆఫీస్గా దీనికి ఇంత పెద్ద డ్యూటీ అప్పచెప్తున్నామని ఆ కంపెనీ వాళ్ళు ట్వీట్ పెట్టిర్రు. ఇది చూసిన జంతు ప్రేమికులంతా సూపర్, వండర్, కిర్రాక్ అనుకుంటా కామెంట్లు చేస్తే, డ్యూటీలు రాక అలసిపోయిన వాళ్ళు చాలా మంది, అరే మామ ఆ కుక్క లెక్క పుట్టినా అయిపోవు కదరా, దానికన్నా డ్యూటీ వచ్చింది మనకి ఇంకా వస్తలేదు అని నారాజు అవుతురట పాపం. నేను ఓన్ బిడ్డో సర్కార్ దవాఖానకు. మందుంటే గోలుండదు, గోలుంటే మందుండదు, రెండుంటే సారు ఉండడు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కానీ పాడుకునేదే వెనకటోళ్ళు. అంటే ఈ పాటలు ఇంకా కొన్ని దిక్కుల వాడుకుంటాండ్రు. ఎందుకంటే సర్కార్ దవాఖానలు చక్కగా లేవని. కానీ ఈ కలెక్టర్ సార్ చూడండి ఏం చేసిండో. సర్కార్ దవాఖానల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఎవరో ఎరికేనా? భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ భార్య. ఊకొండ్రే, కలెక్టర్ ఏంది సర్కార్ దవాఖాన కట్టుకున్నామని తీసుకొచ్చుడేంది? ఆ సార్ దాల్చుకుంటే ఏక్ నంబర్ ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోతాడు. కలెక్టర్కు సర్కార్ దవాఖానకు తీసుకుపోయే కర్మేం పట్టింది అని అనుకుంటున్నారా? కానీ మీరు ఇన్నది నేను చెప్పేది నిజమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అనే సారు తన భార్యను మొదటి నెల నుంచి సర్కార్ దవాఖానకి తీసుకొస్తుండట. డాక్టర్లు చెప్పిన తీరుగానే దవాఖానకు తీసుకుపోయిండట. ప్రతి నెల గోళీలు సూదులు అన్ని సర్కార్ దవాఖానాలనే తీసుకున్నాడట. డెలివరీ డేట్ ఇచ్చినాక దవాఖానకు పోతే ఇగో గిట్ల పండసొంటి కొడుకు పుట్టిండు. ప్రైవేట్ దవాఖానాలో చూపించేంత సత్తా ఉన్నా సర్కార్ ఆసుపత్రి బాటెందుకు పట్టిండట కలెక్టర్ సాబ్ అంటే, ఉపయోగించుకుంటే సర్కార్ ఆసుపత్రి అంత మంచిది ఇంకేది కాదని పబ్లిక్కు చెప్పేతానికి. సర్కార్ డాక్టర్లు వాళ్ళు ఇచ్చే మందులు ఉన్నది మన కోసమే, వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం కట్టే పన్నులతోని. కాబట్టి సర్కార్ దవాఖానాలను జనము అక్కడి అడవి బిడ్డలు వాడుకొని బాగుపడాలని ఇట్లా చేసిండట. మరి అంతే కదా, సర్కారు ఉన్నదే పబ్లిక్కు ఏ రోగాలు నొప్పులు రాకుండా చూసుకునేతానికి. కానీ అది తెలియక కొంతమంది ప్రైవేట్ దవాఖానాలకు పోతుంటారు. వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటారు. సర్కార్ దవాఖానాల సవలతులు మంచిగా లేవని అంటారు కానీ ఖచ్చితంగా అన్ని తీర్లా మంచిగా ఉండాలని అడిగేటోళ్ళు ఉండరు. అందుకే కొన్ని దిక్కుల సర్కార్ దవాఖానాల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కాబట్టి సర్కార్ దవాఖానాల మంచిగా చూస్తారా చూడరా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పకనే చెప్పిండు ఈ కలెక్టర్ సారు.